విద్యార్థుల ఆశలపై నీళ్లు అంటూ 2024-25లో 5 వైద్య కళాశాలలో తరగతులకు ఎన్ఎంసీ అనుమతుల నిరాకరణ, అనుమతులకు చొరవ చూపిన రాష్ట్ర ప్రభుత్వం. వీటి ప్రారంభం కోసం గతంలో వైఎస్ఆర్సీపీ సర్కార్ విశేష కృషి, కానీ కేంద్ర ప్రభుత్వం భాగస్వామి అయ్యుండి పట్టించుకొని చంద్రబాబు. వైద్య శాఖపై సమీక్షలో దీనిపై కనీసం చర్చించని సీఎం. కొత్త మెడికల్ కళాశాలపై ఉద్దేశపూర్వకంగా మోకాలడ్డిన ప్రభుత్వం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు కాదు ఇచ్చేది పర్మిషను, ఇంతకుముందే ఇచ్చారు. ఇచ్చిన వాటికి 5 కొనసాగిస్తాయి, మిగతా వాటికి అవ్వట్లేదు. ఇది దుష్ప్రచారమే. ఇకపోతే అర్ధరాత్రి ఇండోర్ స్టేడియం కూల్చివేత, పొంగనూరులో కూటమి నేతల పైశాచిక ఆనందం, రాష్ట్రంలో కూటమి పార్టీ నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి, ఆస్తుల ధ్వంసం పరాకాష్ఠకి జరిగింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విధ్వంసకాండ నెల రోజులైనా ఆగడం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని రకాల ఆస్తులపై కూటమి శ్రేణులు విరుచుకుపడుతూ స్వైర్విహారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు సానుభూతి పరులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కళ్ళున్న కబోదిలా వ్యవహరిస్తోంది అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తారు. పొంగనూరులో ధ్వంసం చేయడం అన్నటువంటిది ఖచ్చితంగా ఇది మాత్రం దుర్మార్గమైనటువంటి చర్య. ఆస్తుల ధ్వంసం అనేటటువంటి దానికి అర్థం పర్థం లేకుండా సాగడం మాత్రం కరెక్ట్ అయింది కాదు.